ఏ పరిస్థితి నీ జీవితంలో అయితే చూడు, ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతటి సముద్రంలో పడవేయబడి ఇప్పుడు చెప్పినారంటే మీ మనసులో సందేహించకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది. హల్లెలూయా, అది జరుగుతుంది. You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా. మా కుమారుడు నా మాటలకు నీ చెవి చెప్పుకున్నావు. దొరికిన వారికి అవి జీవము, వాడి సర్వ శరీరములకు ఆరోగ్యం అంటే. హల్లెలూయా. అందరికీ దొరకవు దేవుని వాక్యం. సరైనటువంటి దేవుడి వాక్యము అందరికీ దొరకదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఒక ఆదివారం వస్తే 4 చోట్ల తిరిగేవాడిని. వాక్యం సరిగ్గా నాకు దేవుని తెలుసుకోవాలన్న ఆశతో ఎక్కడెక్కడికో తిరిగేవాడిని. మార్నింగ్ ఒక సంఘంకి వెళ్తే నైట్ 7 o'clock ఒక సంఘం స్టార్ట్ అవుతుంది, 10 o'clock ఇంకోటి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 4 ఒకటి, మళ్ళీ ఈవినింగ్ 7 ఒకటి. విపరీతంగా తిరిగేవాడిని. అంటే ఎక్కడ దేవుడి గురించి తెలుసుకోవాలన్న ఆశతో తిరిగేవాడిని. అయితే ఒక రోజు ఏమైందంటే, సంబడి కాల్డ్ మీ. మా ఇంట్లో ఒక సేవకుడు వచ్చిండు, వాళ్ళ ఆయన వచ్చిండు, ఆయన వాక్యం చెప్పారంటే అక్కడికి పరిగెత్తుకుపోయాడు. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు భయం అనేది ఏర్పడింది. ఎందుకంటే ఆయన డాక్టర్నే వేరే ఉండింది అంత. అంటే మనము ఏవో చేయాలా, ఇవి చేయాలా, అవి చేయాలి, ఏవో చెప్తున్నాడు. చాలా భయం అనేది అనిపించేది. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఇది బాగలేదు నాకు. నేను ఇంతకుముందు దేవుని నమ్ముకున్న రోజుల్లో చాలా సంతోషంగా ఉండేవాడిని, కానీ ఇప్పుడేమో చాలా భయంగా జీవిస్తున్నాను. ఏంటి ప్రభా ఈ పరిస్థితి అనుకునేవాడిని. అయినా ఆయన చెప్పినవి అవే ఫాలో అవుతున్నాను. ఒక్కరోజు మళ్ళీ కాల్ వచ్చింది. ఎందుకంటే ఆయన పాలకోలు నుంచి వచ్చేవాడు అతను. ఆయన వస్తున్నాడంట అని చెప్పి మళ్ళీ బ్రదర్స్ ఫోన్ చేశారు. ఆ రోజు ఫోన్ పెట్టేసి అక్కడే మోకాలున్నాను. అక్కడే మోకాలుండి, ప్రభా నేను ఇప్పుడిప్పుడే పుట్టినాను, నీకు చిన్నపిల్లలు, నేను దిస్ హ్యాపెన్స్ ఆఫ్ 20+ years బ్యాక్. మోకాల మీద ఉంది. ఒకవేళ నేను వింటున్నది ఇదే కరెక్ట్ అయితే నాకు భయం ఉంది, కానీ ఇదే మీ మార్గం అయితే నేను దీనికి వచ్చేస్తాను. కానీ ఇది మీ మార్గం కాదంటే మాత్రము ఆయన రాకుండా చేయగలవా? ఏమో వాట్ హ్యాపెండ్, రాలేదన్నా. 3-4 days అయితే రాలేదు. నెక్స్ట్ వీక్ ఆ బ్రదర్స్ ఎవరైతే అతన్ని పిలుచుకొని ఇంటికి వచ్చేవాళ్ళు, ఆ బ్రదర్స్ చెప్పిన మాట ఏంటంటే, అన్న మన కోసం వస్తూ ఉంటే దారిలో వెహికల్ యాక్సిడెంట్ అయి చచ్చిపోయినాడు. హల్లెలూయా. నీకు నిజంగా ఆశ ఉంటే ఏ రాంగ్ డాక్టర్ని కూడా దేవుడు నీ దగ్గరికి రానియడు. హల్లెలూయా. రైట్ డాక్టర్నే, కరెక్ట్, ఆయన అన్అడల్టరేటెడ్ వర్డ్, దేవుడు ఇన్కరప్టబుల్ సీడ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అని దేవుని వాక్యంలో రాయబడింది. అటువంటి వాక్యమే నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఓకే, లెట్స్ హావ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పాప ఒక 10th క్లాస్ పాస్ అయ్యిండు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండు, పక్క చిక్కిన ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్న సన్నటి వ్యక్తి, ఇమాజిన్. అయితే ఆ వ్యక్తికి ఎదురుగా ఒక పెద్ద లారీ ట్రక్ వస్తుంది. ట్రక్ వచ్చినప్పుడు ఆ హార్న్ కొడుతూనే ఏం చేశాడు ఆ మనిషి? ఎదుర్కొన్నాడు, లారీ వస్తుంది, ఏం చేయాలి? పక్కకు జరగకపోతే ఏమవుతుంది? చచ్చిపోతాడు కదా, జరగకపోతే చచ్చిపోతాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే, ఆయనకు పోలీస్ ట్రైనింగ్ ఇస్తారు. హెడ్ కానిస్టేబుల్ ఏదో సబ్ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసింది. కానిస్టేబుల్ పోస్ట్ వచ్చిన తర్వాత ఆయన చేతిలో ఒకటి స్టాప్ అనేది దొరికింది. ఈసారి సేమ్ ట్రక్ వస్తుంది, స్పీడ్ వస్తుంది, హార్న్ కొడుతూ వస్తున్నాడు. వెంటనే మన చేతి నుంచి స్టాప్ అని చూపించాడు. ఏం జరగాలి ఇప్పుడు? ఎవరు ఆగాల?
ఎవరు శక్తి కలిగిన వాళ్ళు, ఎవరు అధికారం కలిగిన వాళ్ళు? అధికారం ఎవరికి ఉంది? శక్తి ఎవరికి ఉంది? ట్రక్ శక్తి ఎక్కువనా, పోలీస్ శక్తి ఎక్కువనా? ట్రక్ చాలా బలమైనది, అయితే అధికారం ఎవరి చేతిలో ఉంది? పోలీస్ చేతిలో ఉంది. రైట్? హల్లెలూయా. అర్థమైంది కదా? ఓకే. పోలీసు పాపం జలుబు చేసింది, జ్వరం వచ్చింది బాగా, కానీ డ్యూటీలో ఉన్నాడు. సడన్గా ఇదే ట్రక్ వస్తుంది, జ్వరం వచ్చింది ఈయనకి అని చెప్పి నా ట్రక్ ఆగకుండా పోతుందా? జ్వరంలో స్టాప్ అనేది వెతుకుతూ ఏమవుతుంది? ఆగిపోదు. జ్వరం వచ్చింది ఆ పోలీసుకు, నేను పోతాను ఉంటుందా? స్టాప్ అని కనిపిస్తూనే, ఆ పోలీస్ యూనిఫామ్ కనిపిస్తూనే ట్రక్ ఏం చేస్తే ఆగిపోతుంది. ఓకే. ఈ పోలీసు వాడు పాపం లంచం తీసుకొని ఉద్యోగం నుంచి తీసేస్తారు. మీరు సేమ్ పోలీస్ మ్యాన్ తీసేస్తారు. కొన్ని రోజులకు మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకున్నారు. వారికి ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ చేర్చుకున్నారు. మళ్ళీ పోలీసులకి స్టాప్ అనేది దొరికింది. ఆమె ఇప్పుడు ట్రక్ వస్తుంది. ట్రక్ వస్తుంటే స్టాప్ అనేది ఆగుతుందా? ఆగదా? వాడు సస్పెండ్ అయ్యిండు, వాడే తప్పు చేసిండు, ఇప్పుడు వాడు ఎదురుకు వస్తున్నాడు, నేను వీడు తప్పు చేసింది కాబట్టి నేను మీ మాట విన్నాను అంటారా? లేదు. ది మూమెంట్ యు ఆర్ ఇన్ యూనిఫామ్, ది మూమెంట్ యు హ్యావ్ ఎ స్టాప్ ఇన్ యువర్ హ్యాండ్ యాజ్ అ పోలీస్, ఏమవుతుంది? ఆగిపోవాల్సిందే. హల్లెలూయా. హూ హాస్ ది అథారిటీ? పోలీస్ ఉందా, వెహికల్ ఉందా? పోలీస్ అథారిటీ. హల్లెలూయా. యేసు ప్రభువును తెలుసుకున్న కొత్తలో నాకు నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఐ హావ్ అథారిటీ. హల్లెలూయా. నాకు అధికారం ఉంది. ఏ డిగ్రీ లేదు, ఏమైతే అధికారం చేసింది. హల్లెలూయా. దిస్ ఇస్ సో వండర్ఫుల్. ఎంత హ్యాపీగా ఉండిందంటే, నేను బైబిల్ అప్పుడప్పుడే చదువుకుంటుంటే, అప్పుడప్పుడే నేర్చుకుంటుంటే, ఏం చేస్తున్నానో తెలియదు, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు అధికారం ఇవ్వబడింది. ఒకనొక రోజులో నా ఫ్రెండ్స్ ఏం చేశారంటే, మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పు. మా బంధువులు అందరూ వచ్చినారు, మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పు. ఫస్ట్ టైం బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పడానికి బయలుదేరుతాను. ఫస్ట్ టైం ఎవరు ఇన్వైట్ చేయలేదు మనం అందరూ. ఫస్ట్ టైం పోయినాను. అక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు, మా ఏజ్లో చిన్న పిల్లలు ఉన్నారు. అప్పుడు ఏం చెప్పినానో తెలియదు, కానీ ఒకటి చెప్పినా, యేసు ప్రభువుని నమ్ముకుంటే రక్షణలో పడతారు, లేకపోతే లేదు. ఈ మాటలు చెప్పినా. ఈ వయసులో ఏంటి ఈ మాటలు అని వాళ్ళు కొంచెం హేళన చేయడం కూడా మొదలు పెట్టినారు. నేను అవన్నీ పట్టించుకోలేదు. సరే మీరు వింటే విన్నారు, లేకపోతే లేదు అంతా చెప్పారు. అక్కడ ఏమైంది, వాళ్ళ జేజీ ఉన్నారు. జేజీను గ్రాండ్ మదర్. ఆ గ్రాండ్ మదర్ 100 సార్లు బైబిల్ చదివిందంట. అప్పటికి ఆమె పేరు బైబిల్ మనం ముందులో పిలుచుకుంటాం. మనమేమో ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు. పోయినాం. సరే ఏదో చెప్పినా మనకు వచ్చిన నాతో యేసు ప్రభు గురించి, యేసు ప్రభు మంచోడు, యేసు ప్రభు చెప్పేస్తాం. వినలేదు. సరే మనం లేచి నిలబడేదాం, ప్రార్థన చేద్దాం. చాపేస్తాం. చాపొద్దులే, నిలబడండి చాలు మీరు. ఎందుకంటే సినిమాలు పోకుండా ఎట్లా ఉంటాడు, ఇది లేకుండా ఎట్లుంటారు, అది లేకుండా ఎట్లుంటారు, ఉల్టా నాకు ఫైలింగ్ జరుగుతాం ఇంతవరకు. సరే నిలబడుకున్నాము, ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అబ్బా అని ప్రార్థన చేయడానికి చేతులు ఎత్తిన కొంతసేపటికి ఒక చిన్న పాట అందుకున్నా. కొంచెం సేపటికి ఏమైందంటే, ఈ 100 సార్లు బైబిల్ చదివినా ఈటకి పెయిన్ పడిపోయింది. ఇన్స్టంటేనియస్లీ ఇంత పెరిగి కింద పడి చచ్చిపోయింది ఆయన అనిపించింది. ఏం జరుగుతుంది తెలియదు. చుట్టుపక్కల ఎవరైతే ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయలేదో యేసు ప్రభువును, వాళ్ళందరూ గొడవలు పెట్టుకొని ఉన్నారు. నేను బాగానే ఉన్నా. ఎవ్రీబడి అక్కడిని ఆ కిటికీని పట్టుకొని ఒకరు, ఈడ పట్టుకొని ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియదు నాకు. నేను ప్రార్థన చేస్తాను. చెప్పిన సైన్స్ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఏదైతే సైన్స్, సోషల్ ఇవన్నీ చదువుతాం, ఇవి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయదు. బట్ దేర్ ఈస్ ఎ గాడ్. ఆ దేవుడిని నేను పూజిస్తున్నా. హల్లెలూయా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు అని చెప్పేసి వచ్చేసాను. ఫియర్ ఆఫ్ గాడ్ వాస్ దేర్ ఎవ్రీవేర్. తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆమె పైకి చూడండి. యాక్చువల్లీ ఏమైందంటే ఆమెలో దయ్యాలు ఉంది, దయ్యాలు వెళ్ళిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. 100 సార్లు చదివింది, ఒక్కసారి చదవలేదు. అధికారం ఉంటుంది. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ దట్ యు ఆర్ బోర్న్ టు గాడ్, నువ్వు దేవునికి జన్మించినావంటే, ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కుక్కను పెంచుతున్నాను అనుకున్నాను.
నాకు మా పాప పుట్టింది, ఆ కుక్క మా పాప మాట వినకుండా ఉంటుందా? వినాల్సిందే. మా పని మనుషులు మా పాప మాట వింటారా వినరా? వినాల్సిందే. హల్లెలూయా. వీఆర్ ఎ ఫ్యామిలీ. యేసుక్రీస్తును నమ్ముకున్నావంటే యు ఆర్ వన్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని కుటుంబంలో నువ్వు నేను ఒకరు. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన మాట చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమునకు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఈ మాటలు గమనించండి. ఇవ్వబడి ఉన్నది. ఆమె అధికారము ఇవ్వబడింది. ఆమె కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. చాలు. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, నాకు అధికారము ఇవ్వబడినది, నాకు అధికారం ఇవ్వబడినది కాబట్టి, ఇంగ్లీష్లో గో యీ దేర్ఫోర్, అందుకు మీరు వెళ్ళండి. అంటే నా అధికారాన్ని తీసుకొని మీరు వెళ్ళండి. ఇదే మాటలు మనం ఇంకొక చోట చూస్తాం. మార్క్స్ వార్త 16లో. మార్క్స్ వార్తలో మనం చూసినప్పుడు గ్రేట్ కమిషన్ అంటాం ఈ మాటల్లో. ఇక్కడ ఏమని చెప్తున్నాడు మార్క్స్ వార్త 16లో? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఇంకొక మాట ఏంటంటే, అండ్ దీస్ సైన్స్ షాల్ ఫాలో దెమ్ దట్ బిలీవ్. సైన్ అంటే ఏంటి? సూచన. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆప్రాన్ వేసుకుంటాం. ఆప్రాన్ వేసుకున్న వాళ్ళందరూ డాక్టర్లా కాదు. అది ఒకటి ఉంది. ఫుల్ ఆప్రాన్ ఉందా, సగం ఆప్రాన్ ఉందా? సగం ఆప్రాన్ ఉందంటే ఒక సూచన, ఫుల్ ఆప్రాన్ ఉందంటే ఇంకొక సూచన. అర్థమవుతుందా? ల్యాబ్ టెక్నీషియన్లకు ఇంకొక రకం ఉంటుంది. అంటే మనం వేసుకునే డ్రెస్సింగ్ ఒక సూచన. ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు ఒక బిలీవర్ అయితే, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందిన వాడివి అయితే నువ్వు రక్షింపబడతావు. రక్షింపబడిన వాడికి సూచనలు ఏంటి? మొట్టమొదటి సూచన ఏంటంటే, నా నామమున వారు ఈ సూచక క్రియలు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున అంటే ఎవరి నామము? అధికారము కలిగినటువంటి ఆ యేసు క్రీస్తు నామాన్ని నువ్వు వాడితే, ఆమేన్, నువ్వు వాడాలి. అధికారం కలిగిన యేసు క్రీస్తు నామము అందరికీ ఇవ్వబడింది, ఫ్రీగా ఇవ్వబడింది. నువ్వు ఎంత వాడుతున్నావు అనేది నీ చేతిలో. చాలా మంది ఒక దయ్యం వెళ్ళిపోతే అబ్బా చాలా గ్రేట్, నేను చాలా గ్రేట్ అంటారు. కాదు, ఆ యేసు క్రీస్తు నామం లేకపోతే వ్యర్థం. ఆమేన్. యేసు క్రీస్తు నామం లేకపోతే మొత్తం వ్యర్థమే, ఎవరికి ఏం కాదు. హల్లెలూయా. తీగ ఆ యొక్క ద్రాక్షవల్లికి కనెక్టెడ్ గా లేకపోతే అది పనికి రాదు, అది వ్యర్థము. ఆమేన్. యేసు క్రీస్తుతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే, ఆయన నామాన్ని నువ్వు వాడినప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు మాట్లాడుతున్నారు. నాకు తెలియదు ఎంతమంది భాషలతో మాట్లాడతారు ఇక్కడ, బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ సర్టన్ థింగ్స్. పరిశుద్ధాత్మ దేవుని గురించి, భాషల గురించి ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయని నేను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్. కొత్త భాషలో మాట్లాడుతున్నారు. భాషలు మాట్లాడకపోతే బిలీవర్ కాదు. బ్రదర్, మీరేం బ్రదర్ ఎట్లా మాట్లాడుతున్నారు? దేవుడు మాట చెప్తుంది, నేను కాదు. నువ్వు ఈ సూచన జరగల. ఇప్పుడు నువ్వు వ్యాపారం వేసుకోకపోతే ఏం దాకా తెలుస్తుందా ఎవరికైనా? లేదు. నువ్వు భాషలు మాట్లాడాలి. నెక్స్ట్ ఆ భాషలు మాట్లాడుతూ తర్వాత అథారిటీ, దేవుని యొక్క అధికారాన్ని వాడడం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో యేసు ప్రభు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. తన యొక్క శిష్యులను 70 మంది శిష్యులను ఇచ్చి వాళ్ళందరినీ టూస్గా డివైడ్ చేసి, మీరందరూ వెళ్ళి నా నామమున మీరు ఈ కార్యాలు చేయండి, ఆ కార్యాలు చేయండి అని చెప్పి యేసు ప్రభు వాళ్ళతో చెప్తారు. 9వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయం 9వ వచనం. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. హల్లెలూయా. హల్లెలూయా.
పనిచేసి 17వ వర్షం చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. హల్లెలూయా. ఎవరి నామము? యేసు నామము. మర్చిపోవద్దు. దయ్యములు కూడా మీ నామమున మా మాట వింటున్నాయి, ఏం చెప్తే లోబడుతున్నాయి దయ్యాలు. ఆమేన్. 18వ వర్షం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, 19, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. బిహోల్డ్ అంటే ఏం తెలుసా? చూడండి. యు హావ్ టు సీ ఇట్ బిఫోర్ యు గెట్ సంథింగ్. నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే యు హావ్ టు సీ యువర్ సెల్ఫ్. బిహోల్డ్, చూడండి. యు సీ. బిహోల్డ్, ఐ హావ్ గివెన్ పవర్ unto you over all the power of enemy. I have given power unto you to tread upon lions and scorpions and over all the power of enemy, and nothing by enemy shall hurt you. మిమ్మల్ని ఎంత మాత్రము హాని జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చినాను అంటున్నాడు. హల్లెలూయా. సో ఇదంతా కూడా పాత నిబంధనలో జరిగిన మాట. ఎందుకు బ్రదర్ లూకా సువార్త అయితే మీరు పాత నిబంధన అంటారు? పాత నిబంధన అంటే చాలా మంది బైబిల్ ఏమనుకుంటారంటే ఆదికాండం నుంచి మలాఖీ వరకు పాత నిబంధన, మత్తయి నుంచి ప్రకటన వరకు కొత్త నిబంధన అనుకుంటారు. కానీ వాస్తవంగా నిబంధన అనేది రక్తము మీద ఆధారపడింది. ఆమె కొత్త నిబంధన ఎప్పుడు మొదలైంది, పాత నిబంధన ఎప్పుడైనా అయింది అంటే పాత నిబంధన యేసుక్రీస్తు రక్తం చిందించినంత వరకు పాత నిబంధన వచ్చింది. యేసుక్రీస్తు రక్తం చిందించిన తర్వాత ఆయన తిరిగి లేచినప్పటి నుంచి కొత్త నిబంధన మొదలైంది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు బ్రతికిన కాలంలో కూడా చాలా మాటలు ఆయన మాట్లాడినది పాత నిబంధనలో మాట్లాడాడు. ఆమె వాటిని మనం బేస్ చేసుకోకూడదు. అందుకే యేసుప్రభు చాలా ఒకసారి ఏమంటాడంటే, నేను ఎన్నో విషయాలు మీకు చెప్తాను కానీ మీరు అర్థం చేసుకోలేదు, మీరు వీటిని సహింపలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అంటాడు. హల్లెలూయా. సో ఇది పాత నిబంధనలో జరిగిన విషయం. అయితే మనం ఒకసారి ఆలోచిద్దాం, అసలు అధికారం అనేది ఎక్కడెక్కడ నుంచి ఏం జరిగింది, దేవుడు ఎప్పుడెక్కడ ఎవరికి అధికారం ఇచ్చాడు? 115వ కీర్తన 16వ వర్షం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. The heaven, even the heavens are the Lord's, but the earth has He given to the children of men. మనుషులందరికీ కూడా దేవుడు ఏమిచ్చాడు? భూమిని ఇచ్చిస్తున్నాడు. బాగా గమనించండి. పరలోకము ఆకాశాలు అవన్నీ మరి మళ్ళీ చదవండి. యెహోవా వశము. వర్షం అన్ని సృష్టించింది దేవుడే. కానీ బాగా గమనించండి, అన్ని సృష్టించింది దేవుడే కానీ ఆకాశములు యెహోవా వశం. ఇంగ్లీష్ ఏమంటాడు? ది హెవెన్, ఈవెన్ ది హెవెన్స్ ఆర్ ది లార్డ్స్, బట్ ది ఎర్త్ హస్ హి గివెన్ టు ది చిల్డ్రన్ ఆఫ్ మెన్. మనుషులకు ఇవ్వబడింది భూమి. ఆమేన్. మనుషులకు భూమి దేవుడు ఇచ్చాడు, ఆకాశములు అవన్నీ కూడా యెహోవా వశమైనవి. ఆమేన్. అంటే ఒకసారి దేవుడు భూమిని నీ చేతికి ఇచ్చిన తర్వాత, మనిషి చేతికి ఇచ్చిన తర్వాత, మనిషి పర్మిషన్ లేకుండా దేవుడు ఏ పని భూమి మీద చేయడు. ఎసాను దేవుడు మర్యాద లేనివాడు, చాలా మర్యాద వస్తుంది. జ్వరపడ్డాడు, నీ పర్మిషన్ లేకుండా ఈ భూమి మీద దేవుడు ఏమి చేయడు. అందుకే తను వాళ్ళు ప్రార్థన, మాకు ఇంట్లో ప్రార్థన చేయాలని నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆయన చెప్పే మాటలు మీరు గమనించండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నారు. ఇట్లే ప్రార్థన చేయండి అని చెప్పలే. అర్థమవుతుందా? హీఈస్ గివింగ్ ఏ ఫార్మాలిటీ. ఈ రోజు అందరూ అదే ప్రార్థన చేస్తున్నారు. అది కాదు, మీరు ఇలాగుగా ప్రార్థన చేయండి. ఏలాగుగా? దేవుని తండ్రి అని పిలవడము, ఆ విధంగా చెప్తూ పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. నీ చిత్తం. ఇప్పుడు అక్కడ ఉన్న శిష్యులకు ఏమని చెప్పాడంటే, దేవుని చిత్తము పరలోకములో నెరవేరుతుంది, ఎవరికి అడ్డం లేదు. భూమి మీద కూడా అదే విధంగా నెరవేరాలి. హల్లెలూయా.
అది శిష్యులు ప్రార్థన ఏమంటున్నాడు, ఎందుకు శిష్యులకు భూమి మీద అధికారం ఉంది కాబట్టి. హల్లెలూయా. అతను భూమిని దేవుడు మనుషులకు ఇచ్చేసిండు. యేసు ప్రభు మనిషి రూపకంగా రావడానికి కూడా కారణం అదొకటే. దేవుడుగా వచ్చి రక్షించడానికి ఇంపాసిబుల్. ఆయన మనిషిలాగా రావాలి. ఎందుకు? మనిషికి మాత్రమే అక్కడ అధికారం ఉంది కాబట్టి. హల్లెలూయా. అయితే ఆదాము ఎప్పుడైతే పాపం చేస్తున్నాడో ఆ అధికారం అంతా కూడా సాతానికి ఇవ్వబడింది. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆదాము పాపం చేసినప్పుడు అధికారం అంతా కూడా భూమి మీద సాతానుకు ఇవ్వబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయం చూద్దాం. యేసు ప్రభువును శోధిస్తున్నప్పుడు ఈ యొక్క సాతాను మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవరికి నేను ఇయ్యగోరుదునో వానికే ఇత్తును. హల్లెలూయా. యేసు ప్రభు ఈ అధికారం నీది కాదు, నేను మనుషులకు ఇచ్చినాను అంటున్నాడా? లేదు, ఏమనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు? మన దేవుడు లీగల్ గా వెళ్ళే దేవుడు, నీతిగా ప్రవర్తించే దేవుడు. అందుకే ఏం చేసిండు? ఆదాము సంతతికి భూమిని ఇచ్చిండు. ఆదాము పాపం చేసినప్పుడు అధికారం ఆటోమేటిక్ గా సైతానుకు వెళ్ళిపోయింది. సైతాన్ దగ్గర అధికారం ఉంది కాబట్టి సాతాను ఏమంటాడు, నాకు ఈ అధికారం అంతా నాకు ఇవ్వబడింది, నువ్వు మొక్కితే నీకు ఇస్తానంటావు. హల్లెలూయా. సో అధికారం సాతానుకు ఇవ్వబడినది. ఆమేన్. ఆమేన్. మనిషి పాపం చేస్తాడు. పాపం చేసిన ప్రతి వ్యక్తికి ఏం జరుగుతుంది? పాపం వల్ల వచ్చే జీతము రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదవండి. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావలను మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. పాపము చేసిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. అయితే ఏం చేసిండు యేసు ప్రభు? మన కోసము శిలువ మీదకి ఎక్కి ఆయన మన పాపాన్ని తన మీదకి వేసుకున్నాడు. హల్లెలూయా. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. హల్లెలూయా. నిన్నటి దినం ఈ వాక్యాన్ని మనం విన్నాం, కానీ మళ్ళొకసారి వినడంలో తప్పులేదు. ఎందుకంటే దిస్ ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ వర్స్. ఏమని చెప్పాడు? యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఒక్కడు కాదంట, ఒంటరిగా లేడు. ఆమేన్. గాడ్ వాస్ విత్ క్రైస్ట్. ఆమేన్. గాడ్ వాస్ విత్. అక్కడ ఇంగ్లీష్ ఏముంది? To wit that God was in Christ. శిలువలో యేసు ప్రభు ఉన్నప్పుడు దేవుడు కూడా శిలువలో ఉన్నాడు. శిలువలో నుండి ఏం చేస్తున్నాడంట? అయ్యా మీరు పాపం చేస్తారు, లోకంలో పాపం అంతా పర్లేదు, మీరు వచ్చేసేయండి నా దగ్గరికి, నేను మిమ్మల్ని సమాధానపరుచుకుంటాను. మీరంతా చేసిన పాపం మీ మీదకి వేయడం లేదు, నాకు కావాలని యేసు ప్రభు మీదకి ఆ పాపాన్ని వేస్తున్నాను. హల్లెలూయా. లోకంలో ఉన్న పాపం అంతా తీసి యేసు ప్రభు మీదకి వేస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు సమాధానపరుచుకున్నాడు లోకాన్ని. 21వ వచనం చూద్దాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. దిస్ వర్స్ ఇస్ ఎ బెటర్ వర్స్. ఎందుకంటే లోకంలో పాపమంతా తీసి యేసు ప్రభు మీద వేశారు అనేది ఒక ఎత్తు. ఈ వాక్యంలో ఏమని చెప్తుందంటే యేసు ప్రభునే పాపంగా చేసింది దేవుడు. హల్లెలూయా. ఈ కర్చీఫ్ నా మీద వేస్తున్నారు అంటే ఎట్లుంటుంది? నన్నే కర్చీఫ్ చేస్తే ఎట్లుంటుంది? అర్థమవుతుందా? ఇమాజిన్ దిస్ ఇస్ సిన్. ఇది నా మీద వేస్తున్నారు అంటే ఒక రకం, నేనే ఈ కర్చీఫ్ అయిపోయినానంటే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనము దేవుని నీతిగా మార్చడం కోసము పాపమే ఎరుగని యేసు ప్రభువును దేవుడు ఏం చేసిందంట? పాపముగా మార్చింది. పాపానికి డెఫినేషన్ ఏంటంటే శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ఆయన నడినెత్తి నుంచి అరికాల వరకు పాపంగా మార్చిండు. హల్లెలూయా. దేనికోసము? నిన్ను నన్ను దేవుని నీతిగా చేయడం కోసం దేవుడు ఆ రకంగా చేశాడు. హల్లెలూయా. ఆమేన్. న్యాయమైన దేవుడు న్యాయంగా నన్ను దేవుని నీతిగా మార్చాలంటే ఆయన పాపంగా చేయాల్సిందే, చేసేసిండు. హల్లెలూయా. అందుకే he knew no sin. ఇలా పౌలు రాసే మాట ఏంటంటే he knew no sin. పేతురు రాసే మాట he did no sin. యోహాను రాసే మాట in him was no sin.
ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగడు. యేసు ప్రభు గురించి 3 people wrote 3 different things. In him is no sin, he did no sin, he knew no sin. పాపమే తెలియదు. కానీ నడినెత్తి నుండి అరికాల వరకు శిలువ మీద వేలాడబడేప్పుడు ఆయన పాపముగా చేయబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు పాపముగా చేయబడ్డాడు? ఎందుకంటే నీవు నేను దేవుని నీతిగా మార్చబడ్డాను. హల్లెలూయా. నా పేరేంటి ఇప్పుడు చెప్పాలా? నా పేరేంటి? దేవుని నీతి. మీ పేరేంటి? దేవుని నీతి. ఆత్మతత్వంలో మన పేరు లేదు. దేవుని నీతి, దేవుని నీతి. హల్లెలూయా. సాతాను నన్ను చూసిన తర్వాత దేవుని నీతి అని పాడుకుంటాడు. ఆమేన్. ఆమేన్. పిక్చరైజ్ అవుతుంది. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత చనిపోయాడా లేదా? శిలువ మీద పాతి పెట్టబడ్డా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పాలా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నేనంటా నరకానికే వెళ్ళాలి అంటాను. ఎందుకంటే ఒకరి పాపం ఇద్దరి పాపం కాదు, అందరూ పాపం చేస్తున్నారు, నరకానికి పోతున్నారు. లోకంతో పాపం అంతా తీసుకొని అన్ని చేసుకుంటే ఎక్కడికి పోవాలి? ఇంకా నరకంలో లోతైన అక్కడికి పోవాలి. హల్లెలూయా. ఆమేన్. అయితే కొందరు ఏమంటారు, బ్రదర్ మీకు తెలీదా ఆ రోజు దొంగతో వేసుకోమన్నాడు, నేడు నాతో కూడా నేను పరదేశిందు అన్నాడు. అది కూడా తెలుసు కదా అందరికి? తెలుసా తెలుసా? ఊరికే నవ్వితే నాకేం తెలుస్తుంది? తెలుసు బ్రదర్ అని చెప్పండి. తెలుసు కదా? అదేంటంటే ఇట్స్ అ బిగ్ బ్లండర్. నేను చెప్తాను. గ్రీక్ బైబిల్, హీబ్రూ బైబిల్ మీకు చదివే అలవాటు ఉంటే ఏమి గూగుల్లో కూడా వస్తాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. గ్రీక్ చదివిగా భయపడదండి. గూగుల్లో చూస్తే ఒకే స్క్రిప్చర్ను ఇటు సైడ్ గ్రీక్ వస్తుంటుంది, ఒక సైడ్ ఇంగ్లీష్ వస్తుంటుంది. మన దేశంలో ఉండే భాషలో తర్జుమా చేయబడిన అన్నీ కూడా కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తర్జుమా చేయబడ్డాయి. కింగ్ జేమ్స్ వర్షన్లో తర్జుమాలు కూడా అంత క్లియర్గా లేవు. కాబట్టి హీబ్రూ బైబిల్ ఒకసారి పెట్టుకొని గ్రీక్ బైబిల్ మీరు ఏ వర్స్ కొడితే అక్కడ వచ్చేస్తుంది వర్స్. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను నాతో కూడా నువ్వు పరదేశంలో వేసుకోవాలి చెప్పాలి. అక్కడ కామ ముందు పెట్టాల్సింది వెనక పెట్టేస్తున్నారు మనిషి. ట్రాన్స్లేట్ చేశాను. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఐ సే అంటు యు టుడే, నేను ఈరోజు నీతో చెప్తున్నాను, నీవు నాతో కూడా పరదేశిస్తావు. అర్థమైందా? నేను నీతో చెప్తున్నాను, నువ్వు నాతో కూడా అంటే వెంటనే కూడా పరదేశిస్తూ దొంగలు కూడా ఇద్దరు వేసుకోదాం అట్లా అర్థమే. నేను చెప్తున్నా, నీకు ఈరోజు చెప్తున్నాను, నువ్వు పరదేశంలో ఉంటావు అని చెప్తున్నాను. ఓకే. హల్లెలూయా. మీకు అర్థమైంటారు కదా. సో పరదేశంకి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి. 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. వృద్ధులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడింది. హల్లెలూయా. యేసు క్రీస్తు చనిపోకముందు చనిపోయిన వాళ్ళందరూ, ఆ మృతులందరూ కూడా నరకంలో అక్కడ ఉండినారు. నరకము పరదేశం 2 ప్రదేశాలు ఉన్నాయి. నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడికి లేదు, ఇంకా వాడికి ప్రీచింగ్ లేదు. కానీ పరదేశంలో ప్రీచింగ్ ఉంది. ఇది పరదేశం. యేసు ప్రభు వెళ్ళి మృతులతో ప్రీచ్ చేస్తాడు. ఇది పరదేశం. నరకం సీన్ మళ్ళీ చెప్తాను మీకు. పరదేశంలో యేసు ప్రభు చనిపోక ముందు మన తాత అయిన అబ్రహాము, మన తాత అయిన యాకోబు, మన తాత అయిన దావీదు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు బంధింపబడి చెరలో ఉంచబడిన ఆత్మలు. వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు. ఏమని? నేనే మెస్సియాను, నేనే యేసు ప్రభువు, నేనే క్రీస్తును. హల్లెలూయా. నన్ను నమ్మితే మీకు రక్షణ వస్తుంది. అంతవరకు యేసు ప్రభు చనిపోలేదు. చనిపోయిన తర్వాత ఆయన ప్రకటిస్తున్నాడు. సో అప్పుడు ఎవరైతే నమ్మి ఉంటారో వాళ్ళందరికీ కూడా చెర నుంచి విడుదల కలిగి పరలోకానికి మార్గం ఏర్పడింది. హల్లెలూయా. సో 3 రాత్రులలో ఏం జరిగిందంటే, ఒకటేమో ఇక్కడికి వెళ్ళిపోయాడు, నెక్స్ట్ ఎక్కడికి పోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువు. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా
రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఏంటి పత్రము? ఏం చేసింది? వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు మన మీద రుణముగా ఉన్నాయి. 10 ఆజ్ఞలు మనిషికి కష్టం పుట్టించినాయి కానీ ఈజీగా లేవు. ఎందుకంటే ఆజ్ఞలు లేనప్పుడు పాపమే లేదు. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, 1 వే ట్రాఫిక్ అని పెట్టలేదనుకోండి, ఫ్రీ లెఫ్ట్ అంటే పెట్టలేదనుకోండి, ఏం చేస్తే నడిచిపోతుంది. కానీ అక్కడ ఫైన్ ఉంటుంది, ఇక్కడ ఇది చేయకూడదు అన్నప్పుడు ఏమవుతుంది? అది చేస్తే ఫైన్. అవునా కదా? ఆజ్ఞలు లేనప్పుడు పాపం లేదు, ఆజ్ఞలు వచ్చినాకే పాపం. ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరు పిల్లల్ని పిలిచి అడగండి, అరే నువ్వు ఈ పని చేయొద్దు అని చెప్పి పోండి, ఏం చేస్తారు వాడు? అదే చేస్తాడు. ఎందుకు? ఆజ్ఞలు మనిషిలో ఉన్న పాపాన్ని రేకెత్తిస్తాయి. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయంట. ఈ 10 ఆజ్ఞలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఏం బ్రదర్, మీరు 10 ఆజ్ఞలు వేసుకోకపోతే యేసుప్రభువే రాసిండు. 10 ఆజ్ఞలు యేసుప్రభువే రాసిండు. తన రాతను తను కొట్టేయాలి కాబట్టి తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. హల్లెలూయా. అర్థమైంది? ఊరికే పోలేదు, అది దేవుడు రాసేది శాసనం. ఆ శాసనాన్ని కొట్టేయాలంటే ఆయన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. అందుకే ఆయన ఏం చేసిండు? తన వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. చాలు. ఇంకొకటి ఏంటంటే, ఆజ్ఞలు అనేవి అర్థం లాంటివి. ఇప్పుడు పొద్దున్న వేస్తే అర్థం చూసుకుంటాడు. నాకు ఇక్కడ మొదటి ఉందా, ఇక్కడ నల్లగా ఉందా, ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూస్తాం. చూడడం వరకు అది నీకు కనిపిస్తుంది. కానీ అర్థంతో ముఖం చూసుకోగలవా? ప్రయత్నం చేస్తావా ఎవరైనా? ఆజ్ఞలు అంతే. ఆజ్ఞలు నీ తప్పును చూపిస్తాయి కానీ ప్రత్యామ్నాయం చూపించదు. హల్లెలూయా. సో అవి ఉపయోగం లేదు. నువ్వు క్రైస్తవ జీవితం జీవించాలంటే నువ్వు తప్పు చేస్తావు అని చెప్పడమే తప్ప అవి ఏమి చేయడం లేదు. అందుకు అవి మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని ఏం చేసిందంట? యేసు ప్రభు సిలువకి వెళ్ళినప్పుడు ఆ ఆజ్ఞలన్నింటినీ ఆ సిలువకు కొట్టివేసింది. కొందరు ఏం చేస్తారంటే మంచిగా 10 ఆజ్ఞలను ఫోటో ఫ్రేమ్ పెట్టించి పెడతారు. అబ్బాబ్బా ఎంత పరిశుద్ధులో వీళ్ళు అనుకున్నారు. కానీ నిజానికి అవి సిలువకు కొట్టివేయబడ్డాయి. నెక్స్ట్, దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా అపరాధములన్నీ క్షమించబడ్డాయి. అపరాధములన్నీ క్షమించబడ్డాయి. అర్ధగంట క్రితం నువ్వేమో చేస్తావు? సైతాను వచ్చి చెప్తాడు. ఏం చెప్పాలా? నా అపరాధములన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ వర్స్, 14th వర్స్. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఎట్లా జీవింపజేసెను? నేను నిన్న దినం చెప్పాను. మనం బాప్తిస్మంలో యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. లేచినప్పుడు దేవుని జీవంతో మనం లేచాము. ఆమేన్. యేసు మనం జీవింపజేసి నెక్స్ట్ ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి. ఒక్క నిమిషం. నరకంలో ప్రధానులు అండ్ అధికారులు, సైతాన్ యొక్క రాజ్యం కూడా మంచిగా ఒక మంచి గవర్నమెంట్ ఉంటుంది. సైతాన్ అంత ఆశామాషిగా ఆలోచించకండి. సైతాన్ కూడా దేర్ ఆర్ పవర్స్, డొమినియన్స్, స్టేజెస్ ఉన్నాయన్నమాట. అంటే ఒక కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇట్లా మనకి ఏ సిస్టమ్ అయితే ఉందో ఆ సైతాన్ రాజ్యంలో కూడా అట్లా సిస్టమ్స్ ఉంటాయి. పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్, మైండ్స్ అండ్ డొమినియన్స్ ఇలా వరుసగా ఉంటాయి. ఇంకోసారి ఎప్పుడన్నా స్పిరిచువల్ వార్ఫేర్ మాట్లాడుకుంటే చెప్తున్నాము. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, వీళ్ళు హైలీ పవర్ఫుల్, వీళ్ళ కింద అందరూ ఉంటారు. ఇటువంటి దయ్యాలు నరకానికి పోయిన ప్రతి ఒక్కరు కూడా సైతానికి సాగిలపడాల్సిందే. కానీ ఇక్కడ పోయింది ఎవరు? యేసు ప్రభు పోయింది. యేసు ప్రభు పోయినాక సినిమా వేరే అయిపోయినారు. ఏమైంది? వాళ్ళు అనుకున్నారు ఈయన వచ్చి మొక్కుతాడు అనుకున్నారు. ఈయన ఏం చేసిండు? ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి ఆహారంగా వేడుకకు కనపరచను. హల్లెలూయా. యేసు ప్రభు నరకంలోకి పోయినప్పుడు ఆ చెరలో ఉన్న ఆత్మలందరూ చూస్తున్నారు. వాళ్ళందరూ
పరలోకానికి వెళ్ళిన ఆత్మలు అందరూ చూస్తున్నారు, నరకంలో ఉన్న ఆత్మలు కూడా చూస్తున్నారు. యేసు ప్రభు ఏం చేసినట్ట? నిరాయుధులుగా చేసిండు. పాతకాలంలో బైబిల్ కాలంలో అవతల రాజులను జయించినప్పుడు ఏం చేస్తారంటే వారి బొటన వేలను కాలి బొటన వేలను కట్ చేసేస్తారు. బొటన వేలు కట్ చేస్తే ఇంకా ఫైటింగ్ చేయడం రాదు, కత్తి పట్టుకోవడం రాదన్నమాట. కట్ చేసేస్తారు. ఎప్పటికీ పర్మనెంట్ వాడు కత్తి పట్టడానికి లేదు. వారిని నిరాయుధులుగా చేసిండు. అంటే సైతానుకు మీరు చూసినట్లయితే ఎప్పుడైనా సైతాన్ మీకు దర్శనంలో కనిపిస్తే సైతాను మీకు బొటన వేలు చూపించండి ఉండదు. కరెక్ట్, అది అర్థమైందా? సైతాను బొటన 4 ఏళ్ళు లేవు, సైతానికి కట్ అన్ని కట్ చేసి పడేసింది. వాటిని నిరాయుధులుగా చేసి ఏం చేసినట్ట? విజయోత్సవం. విజయోత్సవం అంటే ఏం చేస్తారంటే అవతల రాజులను వారి యొక్క సైన్యాధిపతులను ఇంపార్టెంట్ పీపుల్ అందరినీ కూడా రథానికి కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. ఇప్పుడు నేను నెల్లూరు పట్టణంలో నేను యుద్ధం చేశాను, నెల్లూరులో గెలిచినాను అనుకోండి. నెల్లూరుకు సంబంధించినటువంటి ఆ యొక్క సైన్యం ఏదైనా ఉంటే వాళ్ళందరినీ కట్టేసుకొని రోడ్ల మీద ఈడ్చుకుంటూ పోతుంటే నెల్లూరు ప్రజలందరూ చూసి ఏమనుకుంటారు? వీళ్ళేం లేదు నథింగ్ అని. అర్థమైందా? ఆమె అర్థమైందా? యేసు ప్రభు ఏం చేసి నరకానికి పోయి నరకంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఆమె విజయోత్సవం కప్పు గెలిచారు. ఓకే, క్రికెట్ ఆడతారు, గెలిచినారు. గెలిచిన తర్వాత ఏం చేస్తారు? ఊరికే పెట్టుకుంటారు. ఏం చేస్తారు? కప్పు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అక్కడ బాగుండే చుట్టూ తిరుగుతారు కదా. ఎందుకు? అది విజయోత్సవం. మొన్న మెస్సీ వాళ్ళు కప్పు గెలిచినారు, అర్జెంటీనా కప్పు గెలిచింది. ఏం చేస్తారు? దేశం రోడ్డు మీద వచ్చేసింది. వాళ్ళు కప్పు పెట్టుకొని వస్తుంటే దేశం రోడ్డు మీద ఉంది. అది విజయోత్సవం ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు సాతాను యొక్క ప్రధానులు అధికారులందరినీ కూడా బాహాటంగా తెచ్చి వేడుకకు కనపరిచాడు. హల్లెలూయా. Satan is defeated. హల్లెలూయా. ఓడిపోయాడు కంప్లీట్లీ. His kingdom is destroyed. యేసు ప్రభు చిన్న పని చేయలేదండి. యేసు ప్రభు ఒక్కడే పోయి అన్ని దయ్యాలను దయ్యాలన్నింటినీ కూడా ఓడించి వాటిని ఎంత రథానికి కట్టుకొని ఆ నరకపు వీధులలో పరిగెత్తించి వాటిని ఈడ్చుకొని వెళ్ళాడు. హల్లెలూయా. That is what he has done. హల్లెలూయా. Praise the Lord. ఆ రకంగా అధికారాన్ని తీసుకున్నాడు. అధికారాన్ని సైతాన్ చేతిలోంచి పొందుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అదే అధికారాన్ని మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. యాకోబు పత్రిక 4:7 చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని తయారు చేసింది ఎవరు? దేవుడే. సైతాను తయారు చేసింది దేవుడే. సాతానుడు చిన్న ఆలోచనలు తీసుకుని వస్తాడు మనిషి దగ్గరికి. సాతానుడు బాగా గమనించండి. సైతాను మెకానిజం ఏంటంటే థాట్స్. నీకు ఆలోచన పుట్టిస్తాడు. ఒక చెడ్డ ఆలోచన తీసుకొస్తాడు, మైండ్లో పెడతాడు. ఇది చేయంటాడు, నువ్వు అది చేస్తావు, మళ్ళీ చేయంటాడు, చేస్తావు. ఫస్ట్ ఒక్కొక్క చిన్న ఆలోచన ఒక చిన్న దారం లాగా వస్తుంటుంది. చిన్న ఆలోచన చిన్న దారం. నువ్వు వాడి మాటలు వినుకుంటూ ఉంటే లాస్ట్ ఆ దారాలన్నీ కూడా మంచిగా ఒక థిక్ బ్లాంకెట్ లాగా తయారైపోతాయి. దాన్ని స్ట్రాంగ్ హోల్డ్ అంటారు. అర్థమవుతుందా? అంటే చిన్న ఆలోచనలు వస్తాయి కదా, అప్పుడే నువ్వు వాటిని ఎదిరించాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అపవాదిని ఏమంటున్నాడు? ఎదిరించండి. అపవాదిని ఎదిరించుడి. మరి గట్టి చెప్పండి అందరూ. అపవాదిని ఏమో ఈసారి చెప్తున్నాడు, ఈసారి వెళ్ళిపోయినాక మా పరిస్థితి ఏమవుతుందో అనుకోవద్దండి. అపవాదిని అప్పుడు ఏమవుతుందమ్మా? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇది దేవుడు అపవాదిని తయారు చేసినప్పుడు వాడిలో ఒక ఫ్లీయింగ్ మెకానిజం పెట్టాడు. వానికి ఒక ఫ్లీయింగ్ మెకానిజం అంటే వాడిని ఎదిరిస్తే పారిపోతాడంట. అర్థమవుతుందా? నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం ఏం లేదు. వెళ్ళిపో అంటే చాలంట. అంటే అది ఫ్లీయింగ్ మెకానిజం. మనం కార్టూన్స్ లో చూస్తుంటాం. మీకు ఏం అవసరం పరిగెత్తుతుంది. ఆ మెకానిజం దేవుడు మనలో పెట్టిండు. చిన్న మాట ఎదిరిస్తే చాలు. అపవాదిని ఎదిరించండి. హల్లెలూయా. ఒక చెడ్డ ఆలోచన వస్తుంది.
యేసుక్రీస్తు అనేది వ్యతిరేకించిన సాతాను వెళ్ళిపోయి అంటే అయిపోయింది. వాడు నెక్స్ట్ ఆ కిలోమీటర్ దూరంలో ఉంటాడు. ఇక్కడ అర్థమైందా? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి నుంచి పారిపోతాడు. హల్లెలూయా. ప్రతి బిలీవర్కి ఇవ్వబడినది. అయితే చాలా మందికి ఉండే క్రైస్తవులకు ఉండే ఒక అపోహ ఉంది. చనిపోయినారంటే సారేమో నరకం ఉంటున్నాడు, పరలోకం ఉంటున్నాడు. నేను ఒక క్లియర్ కట్ చాలా మందికి క్రైస్తవుల్లో ఒకటి ఉంటుంది, ఏమంటే చనిపోయిన వాళ్ళు ఈయనే తిరుగుతుంటారేమో, అందుకే మనం వాళ్ళకు సమాజంలో కాడ పోయి కొంచెం ఫుడ్ తీసి వాళ్ళకు పెట్టి రావాలా. పెడుతున్నారా? చాలా మంది పెడుతుంటారు. పెడుతున్నారు. వాళ్ళందరూ వచ్చి కూర్చొని పత్తి పోయి పని చేసుకోతారని పెడతారు. పెట్టండి, బిర్యానీ చేయండి, లేదా ఇయ్యాల్సిన బిర్యానీ పెట్టండి. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఈరోజు దిస్ థింగ్ షుడ్ గో అవే ఫ్రమ్ యువర్ మైండ్స్. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వరకు ఒక యేసు ప్రభు నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తున్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ ఎ పారబుల్. ఇది ఒక కల్పిత కథ కాదు, నిజంగా జరిగింది. ఎందుకంటే దీంట్లో లాజరు అనే అతని పేరుంది. అబ్రహాము గురించి మెన్షన్ చేస్తున్నాడు. యేసు ప్రభు ఉన్న కాలం అప్పట్లో జరిగిన విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. ఒక ధనవంతుడు నేను, ఒక లాజరు నేను, ఇవన్నీ చెప్తున్నాడు. అన్ని చెప్పిన తర్వాత ధనవంతుడు చనిపోయాడు, వాడు నరకంలో ఉంటున్నాడు. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినాక వాని దేవదూతలు వాని ఎక్కడ తీసుకుపోయి అబ్రహాము రొమ్మున, అదే దాన్ని ఏమంటారంటే చెర అంటారు, పరదైస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ కొద్దాం. ఇద్దరు చనిపోయిన వాళ్ళలో ఆత్మలు భూమి మీద తిరిగినాయా? తిరుగుతాయా? తిరగవు. అంటే ఇది శాసనం. యేసు ప్రభు చెప్పిందంటే ఇదే. ఒకడు చనిపోతే వెంటనే పరలోకం, అంటే పరలోకం అంటే పరదైస్ అప్పటికి. ఇంకొకడు వెంటనే నరకానికి వెళ్ళిపోయాడు. ఆమె ఓకే. ఇంకొక డౌట్, చనిపోయిన ఆయన పాతి పెట్టినారంట. ఎవరిని? బాగా డబ్బున్నోని బాగా పాతి పెట్టేస్తున్నారు. పాతి పెట్టిన ఆయన ఆ నరకం నుంచి లాజర్ను గుర్తుపట్టిందంట. అవునా కదా? లాజర్ను గుర్తుపట్టి ఏమంటున్నాడు? అబ్రహాము గుర్తుపట్టిండు. అంటే చనిపోయిన తర్వాత నువ్వు ఆత్మలోకంలో ఉన్నప్పుడు యూ క్యాన్ నో హూ ఈజ్ హూ. లోకంలో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఆత్మలోకంలో నీ బంధువులే కాదు, ఎవరెవరు బంధువులు, ఎవరెవరు ఎట్లా బంధుత్వం అయితే అది తెలిసిపోతుంది. అబ్రహాము గుర్తుపట్టి వారి గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్, బోర్నవీట తాగితే మెమరీ పెరుగుతుందా? మెమరీ బూస్టర్స్ ఉన్నాయా? ఉందా లేదా? నేను బోర్నవీట అగేన్స్ట్ దేనికి అగేన్స్ట్ కాదు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వాడిని పాతి పెట్టినప్పుడు వాడి బ్రెయిన్ అక్కడే ఉండిపోయింది. బ్రెయిన్ ఎక్కడ ఉంది? వాడిని కళ్ళు ఎక్కడ ఉన్నాయి? భూమిలో ఉన్నాయి. కానీ వాడు చూడగలుగుతున్నాడు, వాడు గుర్తు చేసుకోగలుగుతాడు, జ్ఞాపకం చేసుకోగలుగుతాడు. హల్లెలూయా. సో మెమరీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ ఇట్ హాస్ అన్లిమిటెడ్ మెమరీ. మనకు దేవుడు ఇచ్చిన ఆత్మ చిన్న ఆత్మ కాదు. మనం దేవుని సృష్టి. దేవుడు నాకు టైం ఇస్తే అది కూడా ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్లిమిటెడ్ మెమరీ మనకు దేవుడు ఇవ్వబడింది. హల్లెలూయా. అయితే ఇతను గమనించిండు, అన్ని జరిగిపోయాడు, డిస్కషన్స్ జరుగుతాయి, అన్ని జరుగుతాయి కదా. అయితే మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ తిరగరు. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మరి బ్రదర్, నేను ఒక మీటింగ్కి పోయినప్పుడు మళ్ళా నా సేవకుడు మాట్లాడితే దయ్యము, నేను అక్కడి నుంచి వచ్చిన, ఇక్కడ నుంచి వచ్చిన, ఆటో డ్రైవర్ ఆత్మ అని చెప్పింది. దట్ ఈస్ ఆల్ బుల్షిట్. దే ఆర్ కాల్డ్ ఫెమిలియర్ స్పిరిట్స్. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలనుకున్నా. ఆ యొక్క లాజరును దేవదూతలు అబ్రహాము తీసుకెళ్తాయి కదా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత విశ్వాసి చనిపోతే యేసు ప్రభువే వస్తారు పిలుచుకోవడానికి. హల్లెలూయా. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. యేసు ప్రభు వచ్చి పిలుచుకుపోతాడంట. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం నుండి స్టెఫను జీవితం చూస్తాం. 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని నివాసమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. హల్లెలూయా. ఆమేన్. అంటే 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. హల్లెలూయా. ఒక విశ్వాసి చనిపోయేప్పుడు ఆమేన్
నేనేం చెప్పినా నిన్న చనిపోడు అని చెప్పిన, చనిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పిన కదా. ఆమె దెర్ ఇస్ నో డెత్ ఫర్ ఎ బిలీవర్. అయితే ఇన్ కేస్ హతసాక్షిగా అవును బాబు నేను ఇట్లా హతసాక్షిగా మరణించాలి అనుకున్నప్పుడు ఆయన ఆత్మను తీసుకుపోవడానికి ఎవరు వస్తారు? యేసు వస్తారు. హల్లెలూయా. దిస్ ఇస్ సో వండర్ఫుల్. ఆమేన్. అయితే ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ గురించి బైబిల్ ఎక్కడ రాబడింది? 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం. జస్ట్ నోట్ చేసుకోండి, తీయాల్సిన అవసరం లేదు. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. హల్లెలూయా. ఓకే, సో ఫెమిలియర్ స్పిరిట్ అంటే ఎలా ఉంటుంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు సర్వాంతర్యామి, దయ్యాలు సర్వాంతర్యామి కాదు. ఆమేన్. నీలాగా నాలాగా ఒక దయ్యం ఒకవేళ ట్రంక్ రోడ్లో ఇదేం ప్లేస్ అండి? కప్పాడిపాలెం. ఒక దయ్యం ట్రంక్ రోడ్లో ఉందనుకోండి, కప్పాడిపాలెంలో ఏం జరుగుతుందో తెలియదు దానికి. ఇప్పుడు కప్పాడిపాలెంలో దయ్యాలు తిరుగుతుంటాయి, చూసిపోతుంటాయి. ఎవరో చెత్త ఎత్తున్నాయి, అది తిరుగుతుంటాయి. ఆ దయ్యము వినండి, ఎవరో ఆ దయ్యాన్ని బాగా ఎంటర్టైన్ చేస్తారనుకోండి, దాని ఆలోచన తీసుకొని వాళ్ళలో ఆ క్రైస్తవులైనా కూడా బిలీవర్ అయినా కూడా వాళ్ళు దూరిపోతాయి. దూరిపోయిన తర్వాత ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేయడానికి పోయారనుకోండి, అప్పుడు అదేం చేస్తుంది? వదా నీకు తెలీదా, ఆ రోజు కాపాడైపోవాలన్నా నేను ఆడ మీటింగ్ జరిగిందా, ఆ మీటింగ్ దగ్గర సారా ప్రచారం నుంచి చెప్పిందా, అప్పుడు నేను అక్కడే ఉంటుంది, నేను ఆ బిలీవర్స్ లో అనుకుని ఉంటుంది. ఈ బిలీవర్లో ఎవరైనా చనిపోయింది అనుకుందాం, వాళ్ళ పేరు చెప్తాయన్నమాట. నేను ఫలానా ఆయన. చాలా మంది దేవుని సేవ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్ తెలియదు. మనిషి ఆత్మ వెళ్ళిపోతుంది. చెడ్డ ఆత్మలు మనుషులను పట్టుకున్నప్పుడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి ఒక కథ చెప్పి వీళ్ళేం చేస్తారు? నిజంగా ఆటో డ్రైవర్ ఆత్మన యాక్సిడెంట్ జరిగిన కనుక్కుంటా ఇదే కరెక్ట్. దయ్యం ఎప్పుడైనా కరెక్ట్ చెప్తుందా? వాళ్ళ అబద్ధాలకు కర్త. వాడు నిజం చెప్పినట్టున్నాడు అబద్ధమే. హల్లెలూయా. వాడు నిజం చెప్పినాడు అబద్ధమే. హల్లెలూయా. ఆమేన్. సో అటువంటి వాటిని నమ్మకండి. ఆమేన్. సో అధికారం అనేది యేసు ప్రభువు మనకందరికీ ఇచ్చినాడు. ఆయన జయించి మనకు ఒక బిలీవర్ గా మనకు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. ఇంకొక అధికారం ఎవరి మీద ఇవ్వబడిందంటే దేవదూతల మీద కూడా మనకు అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. అయితే నేను శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని కూర్చేయను ఎప్పుడైనా చెప్పినా, ఎవరిని కూర్చైనా ఎప్పుడైనా చెప్పినా దూతల గురించి. నెక్స్ట్ వర్స్. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయకై పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా. హల్లెలూయా. దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్. పరిచారం చేసే ఆత్మలు. హల్లెలూయా. నువ్వు రక్షింపబడటానికి, నువ్వు రక్షింపబడితే నీకు జీవితాంతం సేవ చేయడానికి ఆత్మలు ఇవ్వబడ్డాయి. నిన్న బాగా కొత్తగా చెప్తున్నారు. కొత్తగా కాదండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపబడకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. యు అండర్స్టాండ్? చిన్నప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడే వాడికి దూతలు ఇవ్వబడ్డాయి. ఓకే, యేసు ప్రభు పుట్టినప్పుడు గాబ్రియల్ దేవదూత బిజీగా ఉన్నాయి. ఇక్కడ తిరగడం అక్కడ తిరగడం కదా. వాళ్ళకు ఎవరికి చెప్పినట్టు పోయి ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్షన్ అప్పుడు యేసు ప్రభువును ప్రొటెక్ట్ చేయాలి చనిపోకుండా. ఎవరు చెప్పిండు? ఆడవాళ్ళకి చెప్పిండు ఏమని? మీరు వెంటనే వెళ్ళిపోండి, ఆ పిల్లని చంపాలని చూస్తున్నారు. హల్లెలూయా. ఒకవేళ దూతలు ఆ పని చేయకపోతే సరే పుట్టిన యేసు ప్రభువును చంపేస్తారు. అర్థమైందా? దట్ ఈస్ ఏంజెలిక్ మినిస్ట్రీ. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా మినిమం 2 దూతలు ఉంటారు. ఎందుకు? ఇక్కడ చెప్పండి కదా, ఏమని చెప్పారు? చిన్నవాళ్ళు కూడా చూసుకోండి. వీరి దూతలు చిన్నప్పుడు పుట్టిన ప్రతి పిల్లలకు కూడా 2 దూతలు ఉంటారు. దేవుడు అట్లా ఏర్పాటు చేసింది. హల్లెలూయా. మనకు చాలా మంది సేవకులు ఉన్నారు. మనం అనుకుంటాం చాలా క్రైస్తవ జీవితం అంటే ఏమో అనుకుంటాం.
పుట్టినప్పటి నుంచి నీకు ఇద్దరు సేవకులు ఉంటారు. కానీ చాలా మందికి తెలియదు, నాకు సేవకులు ఉన్నారని తెలియదు. వాళ్ళు కూడా పాపం డల్గా కూర్చోంటారు, ఏం చెప్పటం లేదు మా సార్ అనుకుంటుంటారు. ఎప్పుడైతే నువ్వు దూతలకు పని పెడతావో, దూతలకు పని చేయడం మొదలుపెట్టినప్పుడు నీకు నిజంగా దేవుడు ఇచ్చిన పని ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ దూతలు నీకు ఇవ్వబడతాయి. హల్లెలూయా. చాలా మంది దూతల మినిస్ట్రీ పట్టించుకోరు. నేను దేశపురం తెలుసుకున్న కొత్తలో నేను ఈ దూతల గురించి వీటి గురించి తెలుసుకున్నప్పుడు ఐ వాజ్ అమేజ్డ్ అండ్ ఐ సా రిజల్ట్స్ కూడా వచ్చాయి. నేను ఏదైనా దూతలకు పని చెప్పినానంటే ఆ పని చేసుకొని వస్తాయి కంపల్సరీ. చాలా మందికి దూతల శక్తి తెలియదు. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 36వ వచనం చూడండి. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయం జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. హల్లెలూయా. పెద్ద న్యూక్లియర్ వెపన్స్ అవసరం లేదు, ఒక్క దూత చాలు. ఆమేన్. ఒక్క దూత పొటెన్షియల్ ఏంటి? 185,000 మందిని రాత్రికి రాత్రి అవుతారు. దట్ ఈస్ ది పొటెన్షియల్. అటువంటి దూతలు ఇద్దరు ఇవ్వబడుతున్నారు ప్రతి ఒక్కరికి. ది మోర్ యు యూజ్ దోస్ ఏంజల్స్, హల్లెలూయా, నువ్వు ఏంజల్స్ ఎంతగా యూజ్ చేస్తావు, ఎంతగా పనిలో పెట్టుకుంటావో, ఎంతగా వాటితో పని చేయించుకుంటావో వాళ్ళతో, అంతగా నీ లైఫ్ చాలా స్మూత్ అవుతుంది. ఒకరోజు నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది, చాలా ఇష్టం నాకు. అయితే గోబీ తీసుకెళ్ళిండు, వచ్చేప్పుడు తీసుకురాలేదు. నేను వచ్చి చూసుకుంటే అది లేదు. ఈ ప్యాంట్ ఎక్కడ పోయింది, ప్యాంట్ లేదు, ప్యాంట్ లేదు. మా పని పాప చూసింది, 10 సార్లు చూసింది, సార్ లేదు సార్, లేదు సార్, లెక్కలో లేదు, రాసుకోలేదు. కన్ఫ్యూజన్. వెంటనే ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించిన, ఏంజల్స్ ఏం చేస్తున్నారని చెప్పి ఫస్ట్ ఏంజల్స్ చెప్పేసాను. యేసుక్రీస్తు నామమున నా ప్యాంట్ ఏమైనా నాకు రావాల్సిందే, ఎప్పుడు తీసుకురాకూడదు. ఒక అర్ధగంట తర్వాత మా పని పాప మళ్ళీ అక్కడ వచ్చి అలా ఇక్కడే ఉంది చూడన్నా. అలా అది మంచిగా సర్ది అట్లా ఉంది. చాలా మంది కథలు చెప్తున్నారు, ఒకసారి కథలు కాదు, నీ జీవితాలే కథలు ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడి శక్తిని చూస్తావో, దేవుడు మీకు ఇచ్చినటువంటి రిసోర్సెస్ నువ్వు చక్కగా వాడుకుంటావో, యు విల్ లెర్న్ వాట్ అథారిటీస్, అధికారం అనేది నీకు అర్థమైంది. హల్లెలూయా. కీర్తన 103:20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యొక్క ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. ఏముంటుందంటే, He is angels that excel in strength, that do His commandments, hearkening unto the voice of His word. నేను వాక్యం ఎందుకు బాగా చదవండి నేర్చుకోండి అని చెప్తాను తెలుసా? నీ నోట్లో దేవుని వాక్యం ఉంటే అవి ఆటోమేటిక్గా పనిచేసుకుంటూ పోతుంటాయి. నీ నోట్లో దేవుని వాక్యం ఉన్నంత ఆ దూతలకు అదే సిగ్నల్స్ పోయి పనిచేసుకుని రావాలా, మనం అడగకుండానే పనులు జరుగుతుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. అండ్ 1 యోహాను 4:4. దిస్ ఇస్ సో పవర్ఫుల్. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. నువ్వు చిన్న పిల్లవాడివే, యేసు ప్రభువుని ఈ రోజే తెలుసుకున్నావు అనుకున్నావు, ఈ రోజే యేసు ప్రభువుని తెలుసుకున్నావు. అయినప్పటికీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు జయించిన వాడివి. యు ఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్. You are victorious in Jesus name. నువ్వు విక్టోరియస్, నువ్వు జయం పొందినవాడివి. ఎందుకు ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకం. నాకు ఎప్పుడైనా ఏదైనా చిన్న సమస్య వస్తే నేను తలుపేసేసుకొని అద్దంలో చూసుకుంటూ 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు అని చెప్తాను, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడంటే గొప్పవాడు. హల్లెలూయా. నాకు ఏ పరిస్థితి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడంటే గొప్పవాడు కాబట్టి నేను ఇది జయించేస్తున్నాను. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడంటే గొప్పవాడు కాబట్టి నేను జయించినాను. హల్లెలూయా. జయించిన వాడు నాలో ఉన్నాడు కాబట్టి నేను జయించినాను. బై ది టైమ్ ఐ ఫినిష్ అప్ మై ప్రేయర్, అప్పుడు అక్కడ సెటిల్ అయిపోయింది విషయం. ఆమేన్. Greater is He that is in me than he that is in this world.
ది గ్రేటర్ వన్ ఇస్ లివింగ్ ఇన్ మీ. నాలో గొప్పవాడు నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ పర్వతం అని ఏ పర్వతం అంటారు? సీనాయి పర్వతం. ఇంకా వేరే ఉన్నాయా? మౌంట్ సియోన్. ఓకే, అందరూ ఓకేనా? బ్రదర్ మౌంట్ సియోన్ అంటున్నాడు. ఓకేనా? సరే, ఎందుకంటారు పరిశుద్ధ పర్వతం? దేవుడు అక్కడ అడుగు పెట్టింది కదా. దేవుడు అడుగు పెడుతూనే ఏమైపోయిందంటది? పరిశుద్ధ పర్వతం అయిపోయింది. ఆమేన్. ఇక్కడ దేవుడు అడుగు పెట్టరా, ఇక్కడ దేవుడు వచ్చి నివాసం ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంత పరిశుద్ధం. ఆమేన్, హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. There is nothing that is going to hinder you. There is nothing that is going to stop you. Hallelujah, hallelujah. Unstoppable అంటారు. Unstoppable నువ్వు నేనే, వేరే ఎవరో కాదు. ఆమేన్. Unstoppable people ఎవరు? నేనే చెప్పండి. నేనే unstoppable. ఎందుకు? నాలో ఉన్నవాడు తనకంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. This is one of my most favorite scriptures. ఈ యొక్క స్క్రిప్చర్ పట్టుకొని 86 మెసేజ్ తయారు చేశారు. హల్లెలూయా. Such a tremendous scripture. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఏలుదురు అనే పదం అండర్లైన్ చేసుకోండి. ఏలుదురు. ఏలడం అంటే ఎవరు ఏలుతారు? మనమే. మామూలుగా లోకంలో ఎవరు ఏలుతారు? రాజులు ఏలుతారు. హల్లెలూయా, రాజు ఏలుతారు. ఆమేన్. చూద్దాం. For by if one man suffers death reigned by one, much more those who receive the abundance of grace and of the gift of righteousness, they shall reign in life by one Jesus Christ. Hallelujah. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే there are two important things. రెండు important things ఉన్నాయి. ఇవి ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు ఏలుతారు. రెండు, ఒకటి వచ్చేసి కృపా బాహుల్యం. కృప, అమితమైన కృపను నీ జీవితంలో నువ్వు పొందుతున్నావా? ఆమేన్. నువ్వు కృపను పొందుకొని ఉండాలా? కృపా బాహుల్యము, నీతి దానం. నీతి దానం కదా, నీతి నీకు ఇవ్వబడింది. యేసు ప్రభువు యొక్క నీతి నీకు ఇవ్వబడింది. ఆ నీతి, కృప, నీతి రెండూ కలిగి ఉన్న వ్యక్తివైతే ఈ లోకంలో నువ్వు రాజుగా వెళ్తావు. హల్లెలూయా. పాపము ఏలదు. Sin shall not reign in your life. Sickness shall not reign in your life. Poverty cannot reign in your life. Curse cannot reign in your life. Defeat cannot reign in your life. Failures cannot reign in your life. But you shall reign in your life. ఈ లోకంలో నీ జీవితాన్ని నువ్వే ఏలుతావు కానీ రోగాలు ఏలవు. ఆమేన్. పేదరికం ఏలదు, అప్పులు ఏలవు, ఓటమి ఏలదు. హల్లెలూయా. పాపం ఏలదు అసలు. ఆమేన్. నీ జీవితాన్ని నువ్వు ఏలుకుంటావా? పాపం ఏలాలా? పాపం ఏలితే, పాపం అనేది తల్లి, మిగతా అన్ని పిల్లలు. పాపం ఏలుతుందంటే దాని పిల్లలందరూ ఆటోమేటిక్గా పుడుతుంటారు. హల్లెలూయా. వన్ స్క్రిప్చర్ 1 యోహాను 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో, యేసుక్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకమందు ఇప్పుడు అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ సమయంలో యేసు ప్రభువు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. అవునా కదా? కుడి పార్శ్వం అంటే కుడి పక్కనని కాదు, జియోగ్రాఫిక్ లొకేషన్ కాదు అది. తండ్రి కుడి పార్శ్వం అంటే తండ్రి అధికారంలో ఆయన ఉన్నాడు. ఆమేన్. ఆయన తండ్రి అధికారంలో ఉన్నాడు అంటే మనం కూడా ఇక్కడ తండ్రి అధికారంలో ఉన్నామని అర్థం. అవునా కదా? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకమందు అట్టివారమై ఉన్నాము. ఆమేన్. యేసు ప్రభు పరలోకంలో తండ్రి దేవుని అధికారంలో ఉన్నాడంటే భూమి
మనం కూడా పరలోకమందున్న తండ్రి అధికారంలో మనం కూడా ఉన్నాం. పరలోకంలో యేసుక్రీస్తు నీతిమంతులుగా ఉన్నాడంటే మనం కూడా ఈ భూమి మీద నీతిమంతులుగా ఆయన ఎట్టివాడైనాడు, మనము కూడా ఈ భూమి యందు అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువుకి ఏమైనా రోగం ఉందా? ఏదన్నా? ఈ మాటలు ఒక ఆమె వినింది, ఒక స్త్రీ. ఆమె పాపం బ్రెస్ట్ లో క్యాన్సర్ ఉంది, ఒక క్యాన్సర్ గడ్డ ఉంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మీరు కూడా ఈ లోకమందు అట్టివాడై ఉన్నారు అనే మాటలు విన్న తర్వాత డాక్టర్ దగ్గరికి పోయినాక నెక్స్ట్ వీక్ నీకు ఆపరేషన్ ఉంటుందని చెప్తాను. ఆమె ఏం చేసిందంట, యేసుప్రభువా నీ బ్రెస్ట్ లో ఎక్కడ క్యాన్సర్ గడ్డలేదు, నాకెందుకు ఉంటుంది, నాలో కూడా ఉండడానికి వీలేదు. ఆయన ఎట్టివాడైనాడు, నేను ఈ లోకంలో అట్టిదాన్నే అని పలుకుతూనే ఉండిందంట. As he is, so am I in this world. As he is, so am I in this world. యేసు ప్రభువుకు గడ్డ లేదు కాబట్టి నాకు కూడా గడ్డ లేదు, నాకు కూడా ఇదే పలుకుతుంది. వారం తర్వాత ఆపరేషన్కి పోయినప్పుడు డాక్టర్ గారు చూసి మళ్ళీ ఒకసారి స్కాన్ చేద్దామని స్కాన్ చేస్తే గడ్డ లేదు. హల్లెలూయా. As he is, so are we in this world. నువ్వు బ్రతికే బ్రతుకు ఎట్లయినా ఉండొచ్చు, పనికి మాలా ఉందా, ఎట్లా ఉందా, దాన్ని మార్చుకోవాలంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడు, నేను ఈ లోకమందు అట్టివాడనై ఉంటాను అనే తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు పాపాలు క్షమించుకోవాలా, మన విధంగా ఉండాలా, ఇది కాదు. అది ఎక్కువ అయిపోయింది చిన్నప్పుడు అది. దిస్ ఈస్ మోర్ దాన్ దట్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టీచింగ్ యూ ఈస్ more than that. Hallelujah. This is too good to live. పేదరికం బ్రతకడం ఇష్టమా? I know what is poverty. పేదరికం అంటే కష్టం అంటే నాకు తెలుసు. హల్లెలూయా. కానీ ఇప్పటికీ 8 క్లాస్ మార్క్స్ నా జీవితంలో. పేద కుటుంబంలో పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదరికంలో బ్రతకడం, జీవించడం నీ తప్పు. ఎందుకంటే ఇంత మంచి చేసుకోవడం పెట్టుకొని ఇంకెందుకు బ్రతుకుతావు? Getting out of that is very important. Hallelujah. పుట్టడం నీ తప్పు కాదు, కానీ if you continue to sin, to live that way, that is your sin. ఎందుకంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మీరు ఈ లోకమందు రోగం రావడం తప్ప, రోగంతో జీవించడం తప్ప. వెళ్ళబట్టే యేసుక్రీస్తు అధికారం ఇవ్వబడింది, వెళ్ళబట్టండి. మీరు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? స్వస్థత నీకే ప్రాబ్లం ఉందనుకో, అక్కడ ప్రాబ్లం మీద చేయబెట్టుకో. యేసుక్రీస్తు స్వస్థతను రిజర్వ్ చేస్తున్నాడు. రేపు పొద్దున పాస్టర్ దగ్గరికి పోవాలి, ఎవరి దగ్గరికి పోదు, నీ చేతిలో ఏబడింది వాడు ఫస్ట్. హల్లెలూయా. By using what you have, you will become better and better. Hallelujah. Did you learn something? Yes. Praise the Lord. Praise the Lord. Amen. Thank you sir. ఏ పరిస్థితి నీ జీవితంలో అయితే ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతబడి సముద్రంలో పడవేయబడి ఇప్పుడు చెప్పినారంటే మీ మనసులో సందేహించకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది. హల్లెలూయా. అది జరుగుతుంది. You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా.